నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఈ సృష్టిలో లోతైనది ఏది అంటే సహజంగా సముద్రం అంటారు. కానీ నేను వెంటనే జీవితం అంటాను. ఎందుకంటే సాగరంలో మునిగితే ప్రాణాలతో తీరం చేరే అవకాశం ఉంటుంది. కానీ సంసార సాగరంలో మునిగితే తేలడం ఉండదు. అందులోనే ప్రాణాలు వదిలేయాలి తప్ప. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2025 మార్చి 28 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం ఉదయం 5:15 చంద్రాస్తమయం సాయంత్రం 5:28 ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చతుర్దశి రాత్రి 7:52 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:59 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము విష్టి ఉదయం 9:31 వరకు. తదుపరి శకుని. యోగము శుక్లము రాత్రి 1:59 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:50 నుండి 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. గుళిక కాలం ఉదయం 7:48 నుండి 9:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:33 వరకు. వర్జ్యం ఉదయం 6:18 నుండి 7:44 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:56 నుండి 4:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:45 వరకు. మార్చి 28 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 7:52 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:47 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. చంద్రబలం సాయంత్రం 4:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. సాయంత్రం 4:47 నుండి మరుసటి రోజు ఉదయం 6:16 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కవచకుండలాలతో జన్మించిన కర్ణుడిని కుంతి గంగానదిలో విడిచిపెట్టింది. ఈరోజు ప్రశ్న.
కర్ణుడిని పెంచిన తండ్రి పేరు ఏమిటి? వసురాజు, వసుసేనుడు, పరశురాముడు, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి సోదరీలను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. మిథున రాశి ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తారు. కర్కాటక రాశి శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. సింహరాశి ఉద్యోగార్థులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. కన్య రాశి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. తులారాశి తండ్రి తరఫు వారితో సఖ్యత నెలకొంటుంది. వృశ్చిక రాశి వ్యాపారాలు కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ధనుస్సు రాశి అనుకున్న పనులు ముందుకు సాగవు. మకర రాశి రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశి పట్టుదల నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీనరాశి దాన ధర్మాల కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.